సముద్రపు దరినున్న ఇసుక రేణువులను నీవు లెక్కింపగలవా? ఆకాశ నక్షత్రములు లెక్కింపగలవా? లెక్కించలేను. నువ్వు లెక్కించలేనంత సంతతి నీకు ఇస్తాను పో అన్నాడు. ఎవరిని బట్టి అన్నాడు ఆ మాట? ఇస్సాకును బట్టి. కానీ ఆశ్చర్యం చెప్పనా, లేఖనం ఏమి చెప్పుచున్నదో తెలుసా? ఇస్సాకు భార్య అయిన రెబెకా గొడ్రాలు గనుక అన్నాడు. 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. 20 ఏళ్ళు అయింది పెళ్ళయి, మొత్తం 60 ఏళ్ళు వచ్చినాయి, కానీ పిల్లలు లేరు ఇస్సాకుకి. వాళ్ళ డాడీకి ఏం వాగ్దానం ఉంది? ఆకాశ నక్షత్రములంత సంతానము, సముద్రపు దరినున్న ఇసుక రేణువులంత సంతానం. మరి ఏది వాగ్దానం నెరవేరలేదే? పెళ్ళయి 20 ఏళ్ళు ఆమె గొడ్రాలుగా ఉండటం ఏమిటండి? 20 ఏళ్ళు పిల్లలు పుట్టిన ఆమెని గొడ్రాలు అంటారా ఏమంటారో మీరు చెప్పండి. గొడ్రాలే అంటారు. ఇస్సాకు భార్య అయిన రెబెకా గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాకు ప్రార్థన చేసెను. ఇస్సాకు అనుకున్నాడు వాగ్దానం దేవుడు ఇచ్చాడులే, నెరవేరుస్తాడని. కానీ వాగ్దానం నెరవేరినట్లు ప్రార్థన చేయలా. తర్వాత అర్థమైంది, వాగ్దానం మా అయ్యకి ఇచ్చాడు, మంచిదే, మరి అది నేను స్వతంత్రించుకోవాలంటే ప్రార్థన చేసి దేవుని గుర్తు చేయాలి కదా. ప్రార్థన చేసి దేవునికి చెప్పాడు, తండ్రి మా తండ్రికి వాగ్దానం చేశావు కదా దేవా, విస్తారమైన సంతతిని ఇస్తానని. నాకేంది తండ్రి, ఒక్కడు కూడా లేడు, నా భార్య గొడ్రాలు అయిపోయింది, ఏమిటి నాయన నీ వాగ్దానం ఏమైందని పోయాడు దేవుని దగ్గరికి. ఎప్పుడు దేవుని దగ్గరికి పోయాడో అప్పుడు ఆమె గర్భవతి అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకేసారి ఇద్దరు కొడుకుల్ని ఇచ్చేశాడు. అంటే వాగ్దానము నెరవేరుట అనేది ఎలా జరుగుతుందంటే ప్రార్థన కూడా అవసరం దానికి.